హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రూపా స్టోరీస్. స్టోరీ నేమ్ ఇస్ ఆరోగ్య రహస్యం. కుబేరుడు అనే యువకుడికి అష్టైశ్వర్యాలు ఉన్నాయి, కానీ ఆరోగ్యం లేదు. తన ఆరోగ్యం చక్కబడడానికి ఎన్నో మందులు సేవించాడు, కానీ లాభం కలగలేదు. అందుచేత అతను ఎప్పుడూ దిగులుగా ఉండేవాడు. కుబేరుడి మిత్రుడు చెరుకుడు అనేవాడు ఏదో పని మీద వచ్చి కుబేరుడి ఇంట బస చేశాడు. అతను తన మిత్రుడి అనారోగ్యం గురించి విచారించాడు. అతను పెద్ద ఘనవైద్యుడు కాకపోయినా గృహవైద్యం తెలిసినవాడు. అతను కుబేరుణ్ణి తనకు తెలిసిన మేర పరీక్షించి అతని శరీరంలో ఏ దోషమూ లేదని తెలుసుకున్నాడు. చెరుకుడు కుబేరుడి దినచర్య గురించి ప్రశ్నించాడు. కుబేరుడు ఉదయం కాలకృత్యాలు తీర్చుకుని పలహారం చేస్తాడు. తరువాత కొంతసేపు తమ ఆస్తికి సంబంధించిన లెక్కలు చూస్తాడు. మధ్యాహ్నం పళ్ళారసం తీసుకుంటాడు. తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుని భోజనం చేస్తాడు. భోజనం చేసి నిద్రపోతాడు. నిద్ర అయ్యాక తమ వ్యవహారాలు చూసే ఉద్యోగుల మీద అజమాయిషీ చేసి తన తండ్రితో సొంత వ్యవహారాలను గురించి చర్చిస్తాడు. రాత్రి భోజనం అయ్యాక పడుకునే ముందు మళ్ళీ పళ్ళారసం తాగుతాడు. కుబేరుడు ఈ వివరాలన్నీ చరుకుడితో చెప్పి, నన్నేదో భయంకరమైన వ్యాధి పట్టుకున్నది. అది మందులకు లొంగేది కాదు. పళ్ళరసం నోటికి బాగుండదు. భోజనం హితవుగా ఉండదు. నా జీవితం ఇలా గడిచిపోవాల్సిందేనా అని నిరుత్సాహంగా అన్నాడు. చెరుకుడు నవ్వి, నిరుత్సాహపడకు. నీకు ఔషధంతో పాటు గాలి మార్పు కూడా అవసరం. 1 మాసం పాటు మా ఊరు వచ్చి ఉండు. నీ ఆరోగ్యం బాగుపడుతుందని నా నమ్మకం అన్నాడు. కుబేరుడు తండ్రి అనుమతి తీసుకుని చెరుకుడు ఊరు వెళ్ళాడు. ఆ గ్రామంలో సంపన్నులు, కళాప్రియులు. అందుచేత అక్కడ నిత్యము వినోద కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. కుబేరుడికి ఆ కార్యక్రమాలు అమితమైన ఆనందాన్ని కలిగించాయి. అందుచేత అతను రోజు సాయంకాలం కోసం ఆత్రంగా ఎదురు చూసేవాడు. అతనిలో కొత్త ఉత్సాహం చూసి చెరుకుడు, మా ఊరి గాలి నీకు పట్టినట్టుంది. నీలో ముందు లేని ఉత్సాహం కనబడుతోంది. నిన్న రాత్రి నాకు ఒక గోసాయి కనిపించాడు. అతనికి నీ జబ్బు గురించి చెప్తే అడవిలో కోయగూడెం సమీపంలో ఒక మూలిక ఉందని, దాన్ని వాడేవాడే స్వయంగా పీకాలని, ఆ మూలికతో నీ వ్యాధి నయమవుతుందని అన్నాడు. నీకు అభ్యంతరం లేకపోతే ఇప్పుడే బయలుదేరి వెళ్దామన్నాడు. సాయంత్రానికల్లా తిరిగి రాగలమా అని కుబేరుడు అడిగాడు. ఎందుకు రాలేం, ప్రయాణం కొద్ది గంటలే పడుతుంది అన్నాడు చెరుకుడు. మిత్రులు ఇద్దరూ అడవిలో కాలిబాట వెంట నడుస్తూ వెళ్లారు. చెరుకుడు చక్కచక్కగా నడిచేస్తున్నాడు, కానీ కుబేరుడు నడవలేక మధ్య మధ్యలో ఆగిపోతున్నాడు. నా వయసువాడివే కదా, నాతో పాటు నడవలేకపోవడం ఏంటి అన్నాడు చెరుకుడు. నా ఆరోగ్యం సరిగ్గా ఉంటే నేను నడుద్దును అన్నాడు కుబేరుడు. నీ ఆరోగ్యం గురించే కదా పోతున్నాం, త్వరగా పోకపోతే తిరిగి త్వరగా రాలేం అన్నాడు చెరుకుడు. ఆ మాట వినేసరికి కుబేరుడు పట్టుదలగా చెరుకుడి వెంట నడిచాడు. ఇద్దరూ చాలా దూరం నడిచి వెళ్ళాక చెరుకుడు ఒక ముక్కను చూపించి, ఇదే మూలిక, నీ చేత్తోనే పెకలించు అన్నాడు. కుబేరుడు ఆ ముక్కను 2 చేతులతో పట్టి లాగితే వేరుతో సహా వచ్చింది. దాని సమీపంలో ఉన్న కొలనులో శుభ్రంగా కడిగిన తరువాత దాని వేరును కుబేరుడు చేత తినిపించాడు. ఇక మనం వెనక్కి వెళ్ళవచ్చు అన్నాడు. తాము వచ్చిన దూరమంతా తలుచుకునేసరికి కుబేరుడి గుండెల్లో రాయి పడినట్లయింది. పైగా అతనికి ఆకలిగా ఉంది. మిత్రమా, నాకు ఆకలి మండిపోతోంది. అడుగు తీసి అడుగు వెయ్యలేను. తినడానికి ఏమైనా కావాలి అన్నాడు కుబేరుడు నీరసంగా. అప్పుడే ఔషధం పనిచేస్తుందన్నమాట. ఈ సంగతి తెలిస్తే వెంట తినడానికి ఏమైనా తెచ్చేవాడినే. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. దగ్గరలోనే కోయగూడెం ఉంది. అక్కడ తినడానికి ఏదైనా దొరకపోదు అన్నాడు చెరుకుడు. కోయగూడెం అంత దగ్గరలో ఏమీ లేదు. అయినా గత్యంతరం లేక కుబేరుడు అక్కడి దాకా నడిచాడు. కోయదొర వారికి స్వాగతం చెప్పి అప్పటికప్పుడు వెదురు బియ్యం వండించి పెట్టాడు. ఆకలి కరకలలాడుతుండడంతో తాను ఏమి తింటున్నాను అనేది కూడా తెలియకుండానే కుబేరుడు ఆవురావురమంటూ తినసాగాడు. భోజనం అయ్యాక ఇద్దరికీ నిద్ర వచ్చింది. కోయదొర వాళ్లకు పడకలు ఏర్పాటు చేశాడు. వారు నిద్ర లేచేసరికి సాయంకాలం కావస్తోంది. ఇద్దరూ ఇంటికి వచ్చేటప్పుడు కుబేరుడు, నీ మందు అద్భుతంగా ఉంది. నాకు మంచి నిద్ర పట్టింది. ఒంట్లో చాలా సుఖంగా ఉంది అని చెరుకుడితో అన్నాడు. ఆ రాత్రి కూడా కుబేరుడు కడుపు నిండా తిని ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాడు.
మరునాడు చెరుకుడు అతనితో, నీ ఆరోగ్యం చెక్కబడింది కాబట్టి అసలు విషయం చెబుతాను. ఆకలి పుట్టడానికి ఉపవాసం తప్ప మరో మందు లేదు. నిద్ర పట్టడానికి శరీర శ్రమ తప్ప మరో మార్గం లేదు. మనసు ఉల్లాసంగా ఉండాలి అంటే వినోద కార్యక్రమాలు అవసరం. ముందే ఈ మాట చెబితేను నమ్మవని మందు పేరు చెప్పి ఇలా తీసుకొచ్చాను. ఇక ముందు ఆకలి వేస్తేనే కానీ తినకు. శరీర వ్యాయామం కొంతసేపైనా చెయ్యి అన్నాడు. కుబేరుడు ముందు ఆశ్చర్యపడిన తరువాత నిజాన్ని గ్రహించి తన ఊరికి తిరిగి వెళ్ళాడు. చరకుడి సలహాను అమలు చేస్తూ వచ్చాడు. తమ గ్రామంలో అతనే వినోద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాడు. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.